ఇక ఉల్లిపాయని ఇట్లా సన్నగా కోసుకుంటాం కదా, ఆ ఉల్లిపాయలోకి కరివేపాకు, పచ్చిమిర్చి, మసాలా అన్నీ వేసి ధనియాలను వేసి ఫస్ట్ బాగా పిసికి ఆ ఉల్లిపాయలో చెమ్మని తీయాలి బయట. ఆ తర్వాత ఎంత కావాలో అంతే వాటర్ స్ప్రింకిల్ చేసి కలపాలి, ఎక్కువ వాటర్ కలపకూడదు. దీంట్లోకి మీరు కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి, కొంచెం కారం, ఉప్పు, ధనియాలు, ఇట్లా ఉల్లిపాయల్లోకి ధనియాలు అంటే హోల్ ధనియా వేస్తేనే టేస్ట్ ఉంటుంది, పంటికి నవ్వులుతా. మా పచ్చిమిర్చి ఒకటి కట్ చేసేయండి, కొత్తిమీర, కరివేపాకు వేయండి, ఉప్పు కారం వేయండి. అమ్మ ఉప్పు కారం కొంచెం వేయండి, కారం ఇట్టి తల్లి స్పూన్. ఈ మసాలా అంతా ఫస్ట్ ఊరాలి, బయటికి రావాలి. ఆ పల్లీలు పొడి వేస్తున్నాను కొంచెం. ఈ రెండు ఈక్వల్ గా తీసుకుంటున్నాను. కొంచెం చాలు చాలు. మా ఇప్పుడు ఆలు వేస్తున్నాను నేను, ఆలు కొడుతాను. అమ్మ ఇప్పుడు దీంట్లోకి బాగా వేడి ఆయిల్ కొంచెం వేస్తాను. ఉల్లిపాయలు సన్నగా కోసుకుంటాము, దాంట్లోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాలు వేసి బాగా ఆ ఒక ఉల్లిపాయలోంచి ఆ చెమ్మంతా బయటకు వచ్చి ఆ మసాలా అంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం పిండి కలుపుతాం. 50% కొంచెం వేపిన పల్లీని పొడి చేసి ఆ పొడి ఎంతైతే మనం మిల్లెట్ పిండి వేస్తున్నామో అంతే క్వాంటిటీ శనగపిండి వేసి వేడి నూనె వేసుకొని బాగా ఎక్కువ మెత్తగా అంటే ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఆ టయానికి కొంచెం కొంచెం చేతి అడుపుకుంటా పకోడీలాగా వేసుకొని వేపుకుంటే పకోడీలు అవుతుంది. దీంట్లో కాజు వేసుకుంటే కొంచెం నానబెట్టి కాజులు వేసుకుంటే కాజు పకోడీ అవుతుంది అనమాట. నానబెడితే మనకి బాగా వస్తాయి అన్నమాట. కొంచెం సింపుల్గా ఒక 10 నిమిషాలు నానబెట్టి దాంట్లో వేసేసాం అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.